Good morning, guys. Welcome back. I'm Naveen Golden Boy, Telugu best blogger, best YouTuber, best influencer. So, ఇవాళ వెనస్డే లెగ్ వర్కౌట్ ఉంది జిమ్లో. లెగ్ వర్కౌట్ చేద్దాం. అండ్ పొద్దుగా లేస్లో ఉండగానే రాజు కూడా వచ్చి ఇమ్మ నా ముఖం పాత లెక్క అవుతుంది మొత్తం ఇట్లా అంటే మళ్ళీ లావ్ అనిపిస్తున్నావు అని చెప్పేసి అన్నాను. మరి క్యాలరీస్ ఎక్కువ పెంచినా కదా అంటే అప్పుడు మొత్తం ఇట్లా దబాయించుకపోయి ఉండే కదా లోపలికి ఎక్కువ తినక చేయక డెఫిషిట్లో ఉండే. సో ఇప్పుడు మళ్ళీ ఎట్లా కనిపిస్తున్నాం సార్ కామెంట్ అయిపోయి ఈడైతే రాగానే మరి అట్లా అనిపించింది. నేను చెప్పిన రేపు మీసారి చిన్నగా చేసినారా అందుకే అయితే కనిపిస్తున్నాను ఏమో అని చెప్పాను. ఎందుకంటే 2 రోజులలో మరీ అంత డిఫరెన్స్ ఏం రాదు కదా. బట్ యా ముంగల మళ్ళీ అప్పట్లేక నేను ఇప్పుడు అప్పటి వీడియోలో ఇప్పుడు చూసుకుంటే నాకు అనిపిస్తుంది మంచిగా ఇట్లా లడ్డు ఉన్నాం మొత్తం ఇట్లా. ఇప్పుడు ఏమో చూస్తే మొత్తం ఇట్లా ఈ మొన్న రీసెంట్ అయితే ఏది నేను 2200-300 క్యారీస్ ఉన్నప్పుడు అయితే ఇంకా మరీ మొత్తం ఇట్లా దబాయించకపోయి ఉండే ముఖం లోపలికి. ఇప్పుడు బెటర్నే ఉంది. ఇంకా ముంగట ఇంకా మంచిగా అట్టకట్టకు తయారుతాం. సో అది అండ్ ఇప్పుడు వెళ్ళేసి మన యోగా బంధనాలు చేయాలన్నమాట. శ్వాసంతో పాటు యోగా బంధనాలు చేయాలి. అండ్ బాత్ ఇంకా నేను ఓపెన్ చేయలేదు. అది రేపు ఐస్ బాత్ తీసుకుంటా. సో రేపు ఓపెన్ చేస్తా. అది ఉంది 10 days రిప్లేస్మెంట్ ఉంది. ఒకవేళ అది మంచిగా లేకపోతే మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు. సో ఐస్ది కూడా మాట్లాడేసిన ఏంది మన 800 రూపీస్కి 100 kgs అన్నాడు. 100 kgs అది 800 రూపీస్ అన్నాడు. సో దాంట్లో ఎంత అంటే అంత 10 kg 25 kg 50 kg అట్లా కూడా ఇస్తారంట. సో 25 kg మస్తు అయిపోతుంది మనకి ఐస్ బాత్ తీసుకోవడానికి. సో 25 kg తీసుకొని నన్ను ఐస్ బాత్ కూడా రేపు చేసాం ఓకేనా. సో స్టే ట్యూన్. అండ్ ఇవాళ లెగ్ వర్కౌట్లో కూడా ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసే ఉంది. ఐ లెట్ యు నో. ఒక షేక్ నిజంగా లడ్డు అయినా డూ కామెంట్ అయిపోయి ఒక నెల రోజులు వెనక కోరి చూడురి ఆ వీడియోకి ఈ వీడియోకి ఇప్పుడు జర మంచిగా అయినా ఎట్లున్నా చెప్పు. జెర్సెస్ కోర్స్లో కూడా PR వచ్చింది ఇవాళ 140 kgs into 2. చల్ బేటా లాడలే కట్టలే హోగా. ప్రసాదం తింటుండే గాయస్ వీడు. ఇట్లా మంచిగా ఉందా బాగుందా ఎంతో రుచిరా ఉందా. ఇప్పుడు వచ్చిన ఇంటికి. సో లెట్స్ ఈట్ అవర్ ఫస్ట్ మీల్. లెట్స్ గో. సో దిస్ ఈజ్ మై మీల్. రైస్, చికెన్, 5 whole eggs, 200 grams sweet potato and 5 different fruits, 1 scoop whey. మళ్ళీ అడుగుతున్నా ఏ మాట కామాట. మీసాలు చిన్న వేపిస్తా నేను క్యూట్గా అనిపిస్తా కదా చిన్న పోరని లెక్క యంగ్గా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెనక వెళ్ళిపోతా. సో ఇన్ మై ఫాలోవర్స్ ఇప్పటికీ కూడా చాలామంది అంటారు అన్న కంబ్యాక్ అని చెప్పేసి. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయింది ఎక్కడ, నేను పడిపోయింది ఎక్కడ, నేను కనబడకుండా పోయింది ఇక్కడ కంబ్యాక్ అయ్యానికి. ఎన్నైనా ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎట్లాంటి ఫేస్ వచ్చినా ఐ నెవర్ స్టాప్డ్ షో అప్. ఎప్పుడు కనబడకుండా పోలేదు నేను, ఎప్పుడు పోస్టింగ్ ఆపలేదు నేను, ఎప్పుడు కంటెంట్ పోస్ట్ చేయడం ఆపలేదు. వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నువ్వు. అటు నుంచి ఎన్ని ట్రోల్స్ వస్తున్నా, ఇటు నుంచి ఎన్ని వస్తున్నా, అటు నుంచి ఎంత ప్రెజర్ వస్తున్నా, ఇక్కడ నుంచి ఏమొచ్చినా కూడా ఐ జస్ట్ పోస్టెడ్. అరే అకౌంట్ పోతే వారం రోజులలో 4 లక్షల ఫాలోవర్స్ కొట్టిన రికార్డ్ మనది. సో ఇక్కడ నేను ఎక్కడ కంబ్యాక్ ఇవ్వాలి ఈ ప్రాసెస్లో, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో, ఈ అంత దాంట్లో ఫైనాన్షియల్లీ ఐఎమ్ స్ట్రాంగ్, ఇంక్రీస్డ్. హెల్త్ పరంగా ఐఎమ్ స్ట్రాంగ్, ఇంక్రీస్డ్. నాలెడ్జ్ పరంగా ఐఎమ్ టూ స్ట్రాంగ్, చాలా నాలెడ్జ్ గెయిన్ చేసిన, ఇంక్రీస్డ్. స్ట్రెంగ్త్ పరంగా ఐ గెయిన్ టూ మచ్ స్ట్రెంగ్త్ అండ్ స్టిల్ గెయినింగ్. ఫిజిక్ పరంగా మీరు చూస్తూనే ఉన్నారు ఎట్లా చేంజ్ చేసుకుని వచ్చినా ఏం చేసినా ఏం కదా అని చెప్పేసి. సో నేను ఎక్కడ కంబ్యాక్ ఇవ్వాలి, ఎక్కడ నేను కనబడకుండా వెళ్ళిపోయినా అని చెప్పేసి మీరు నాకు కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కంబ్యాక్ వాళ్ళకు అవసరం ఉంటుంది ఎక్కడైతే వాళ్ళు కనబడకుండా వెళ్ళిపోతారో, లొంగిపోతారు, భయపడతారు, లేకపోతే ఒక బ్రేక్ తీసుకొని ఎటన్నా ఇదైపోతారు. కాకపోతే ఐ నెవర్ టుక్ ఎనీ బ్రేక్. నేను అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు నుంచి ఇప్పటివరకు ఎప్పుడు బ్రేక్ లేదు, ఎక్కడ ఆపలేదు. ఎన్నైనా ఏమైనా కూడా నేను కంటెంట్ పోస్ట్ చేస్తూనే ఉన్నా, నేను అన్నీ చేసుకుంటూనే ఉన్నా. ఇంకా కంబ్యాక్ ఎక్కడ, వేర్, ఇన్ వాట్ సిచ్యువేషన్.
సొంత ఇల్లు కట్టుకున్నా, నా సొంత ఇంట్లో ఉండి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇంకా రాబోయే రోజుల్లో చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా చేసుకుంటూ వస్తా. పేర్ ఎక్కడ కంబ్యాక్ లైక్ మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం ఎప్పుడు డ్రాబ్యాక్ అవ్వలేదు. సో ఎన్ని ఏమైనా కూడా ఐఎమ్ ద కింగ్ ఇన్ మై సెక్టర్, అవునా కదా? నా నీష్లో, నా సెక్టర్లో, నా కథలో ఐఎమ్ ఆన్ ద టాప్. ఒకవేళ నేను నాకంటే టాప్కి ఎవరైనా వెళ్ళిపోయారో, నేను ఎప్పుడైనా పడిపోయినా ఇది చేసినా అంటే అప్పుడు మీరు మాట్లాడవచ్చు కమ్ బ్యాక్ ఇవ్వు అని చెప్పేసి. ఇట్ నెవర్ హ్యాపెన్, ఇట్స్ నెవర్ గోనా హ్యాపెన్. ఇది నా అహంకారం కాదు, ఇట్స్ జస్ట్ మై కాన్ఫిడెన్స్, నా పైన నాకున్న కాన్ఫిడెన్స్. చెకింగ్ ఊరికి ఎంతసేపు చెక్ చేస్తావు? 2 గంట అవుతుంది చెకింగ్ అని చెప్పేసి. ఇంకా నిన్న కూడా అట్లనే అయిపోయింది. నిన్న కూడా అట్లా కూడా అప్లోడింగ్ దానివల్లనే డిలే అయిపోయి బ్లాగ్ టైంకి రాలేదు. ఇవాళ కూడా అట్లనే చేస్తుంది. నా తప్పేం లేదు, టోటల్లీ దిస్ థింగ్ డూయింగ్ దిస్. నా స్టెప్స్ ఇప్పుడు నియర్లీ 10,000 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 4,000 ఉన్నాయి, రేపు వేస్తా. సారీ, రేపు అంటున్నా, తిన్నాక వేస్తా. డన్ విత్ కోల్డ్ షవర్స్. అండ్ ఈ తెల్ల టవల్లో తీసుకోవద్దు, ఓకే? ఈ సూర్యగానే బాగుంటాయి. వాష్ మంచిగా స్నానం వచ్చి తెల్ల టవల్ చుట్టుకొని వావ్ నైస్ అనుకోరు. కాకపోతే ఉతకనికే ఎంత ఉతికినా కూడా ఇది మైలా పోదు బెంచ్, అంటే ఇది నల్లగానే కనిపిస్తుంది. తీసుకున్నంత తెల్లదనం తర్వాత ఉండదు. అట్లా ఏదో చిన్న విషయం మీతో చెప్పాలనిపించింది, చెప్పిన. ఇందులో ఏదైనా అర్థం ఉందనుకుంటే అర్థం చేసుకోరు, లేదనుకుంటే మజిల్ ఫైబర్ చూసిరా ఏడా పోతాడా మొత్తం ఫ్లెక్సింగే మనది. ఇందులో ఏదైనా అర్థం ఉందంటే అర్థం చేసుకోండి, లేదనుకుంటే వదిలేయండి, వదిలేయండి. ఇంకొక విషయం ఇప్పుడే నాకు బాత్రూంలో గుర్తొచ్చింది, మీకు చెప్దాం అనుకున్నా. యాక్చువల్లీ రేపు చెప్దాం అనుకున్నా, ఎందుకంటే రేపు నాది మళ్ళీ హెవీ బెంచ్ డే ఉందన్నమాట. రేపు పుష్ డే అండ్ హెవీ బెంచ్ కూడా మెయిన్ ప్రైమరీ సోర్స్ బెంచ్ రేపు ఉందన్నమాట, ప్రైమరీ లిఫ్ట్. సో రేపే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇప్పుడు చెప్పేస్తున్నా. ఏంటంటే నా బెంచ్ ఓకే, కంపేర్ టు అదర్ లిఫ్ట్స్ బెంచ్ కొంచెం వీక్ ఎందుకు ఉంది, నేను 100 kgsని ఎంత హార్డ్గా ఎందుకు లిఫ్ట్ చేస్తున్నా అంటే, ఒకటి నేను నార్మల్గా పుష్ చేసేటప్పుడు ఇది ఏమంటారు ఆర్చ్ ఎక్కువ పెట్టాను బ్యాక్, ఓకే? ఆర్చ్ ఎక్కువ పెడితే ఏమవుతుంది, ఈ లివరేజ్ అనేది తగ్గిపోతుంది, ఈ పుష్ చేసే లివరేజ్ అనేది తగ్గిపోతుంది, ఓకే? సో నేను ఆర్చ్ ఎక్కువ పెట్టాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నా ఈ హ్యాండ్స్ లెంత్ పొడవు ఉంటాయి, కనిపిస్తుందా? హ్యాండ్స్ లెంత్ అనేవి పొడవు ఉంటాయి అనమాట. సో ఈ హ్యాండ్స్ లెంత్ పొడవు ఉన్నప్పుడు ఏంది, ఈ పుష్ చేసే లివరేజ్ ఎక్కువ ఉంటుంది, రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా పుష్ చేసినప్పుడు ఇది చెస్ట్ అండ్ పెక్స్తో పాటు ఈ హ్యాండ్స్లో కూడా ఎక్కువ పవర్ ఉండాల్సి వస్తుంది, ఓకే? ట్రైసెప్ పైన కూడా ఎక్కువ పడుతుంది, హ్యాండ్లో కూడా ఎక్కువ పవర్ ఉండాల్సి వస్తుంది. అండ్ కంపేర్ టు ఎవరికైతే ఈ హ్యాండిల్ ఎంత చిన్నగా ఉంటుందో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నాకు ఆ బెంచ్ ప్రెస్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది, అంత హెవీ వెయిట్స్ కొట్టలేను, ఓకే? ఎందుకంటే బికాస్ ఒకటి ఆర్చ్ ఎక్కువ పెట్టారు. మీరు కాంపిటీషన్లో కొంతమంది చూసుకుంటే మొత్తం ఆర్చ్ పెట్టేస్తారు, వైడ్ గ్రిప్ పెట్టుకుంటారు. వాళ్ళు బెంచ్ ప్రెస్ కొట్టినప్పుడు రేంజ్ ఆఫ్ మోషన్ గింతే, ఓకే? ఈ జానర్ కూడా ఉండదు, గింతలు రేంజ్ ఆఫ్ మోషన్ రెప్ అయిపోతుంది. కాకపోతే మనది ఈడికెళ్ళి ఈడి వరకు పుష్ చేయాలంటే ఇంత లెంత్ పుష్ చేయాలి మనం. సో అందుకని చెప్పేసి బెంచ్ ప్రెస్ అనేది కొంచెం కంపేర్ టు అదర్ పీపుల్ నాది కొంచెం వీక్ ఉంటుంది, అది ముచ్చట. బట్ నో ఎక్స్క్యూజెస్, 150 కిలోల బెంచ్ కొట్టాలి మనం, 100 మ్యాక్స్, 150 కిలోలు. మనకి గ్లిచ్చా ఇంకోటి అర్థమవుతలేదు. 8:30గా వస్తుంది, ఇంకా కాలేదు. ఇది చెకింగ్ అని వస్తుంది. ఏం చెకింగ్ అని ఉన్నాను రా, నేను వేసిపడా ఇంతలో, చేంజ్ పబ్లిక్ వితౌట్ చెక్స్, మేకింగ్ యువర్ వీడియో పబ్లిక్ బిఫోర్ చెక్స్ ఆర్ కంప్లీట్ మే రిజల్ట్స్ ఇన్ విజిబిలిటీ అండ్ మానిటైజేషన్ రెస్ట్రిక్షన్స్. కావట్లేదు వితౌట్ చెకింగ్, అదేమో కావట్లేదు, ఇదేమో ఇది కావట్లేదు. సో దిస్ ఈజ్ మై డిన్నర్, చికెన్ రైస్, కర్డ్ అండ్ యోగర్ట్, ఉల్లిగడ్డ, బీట్రూట్, క్యారెట్, 1 స్కూప్ తృప్తిగా చూసినంత తల్ల నిండుందిలే, మంచిగా హాయిగా వేసేద్దాం. అండ్ బై ద వే అట్లనే ఒక సినిమా చూసుకుంటా, ఇది ద మూవీ నేమ్ ఈజ్ వాంటెడ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి మీరు తెలుగు సినిమా చూసుకోరు, మీరు చూడలేరు. నేను తెలుగులో వస్తున్నా దాన్ని, హాలీవుడ్ పిక్చర్ అది, వాంటెడ్ది. సో దీంట్లో కొంచెం ఈ క్రైమ్ అది ఇది దీంట్లో ఇట్లా ఏదో ఇట్లా బుల్లెట్లు ఇట్లా కొట్టి బలే కొడుతుంటారు. అండ్ ఇంట్లో యాక్ట్రెస్ కూడా ఒక ఫేమస్ యాక్ట్రెస్ హీరోయిన్ ఉంటుంది, మంచి సీన్ కూడా ఉంటుంది, బాత్టబ్లో ఇట్లా లేస్తుంది, మంచిగా ఉంటుంది. సో ఎప్పుడో జమానాలో చూసినా, అది చాలా ఓల్డ్ ఫిల్మ్ ఇదే, ఎప్పుడో చూసినా, కాకపోతే అంత గుర్తులేదు. సో మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పేసి ఇప్పుడు టైం పాస్ కోసం పెట్టుకున్నా. సో అదనమాట, లెట్ మీ ఫినిష్ దిస్.
గ్లిచ్ ఉంది, పోతలేదు. ఆ రెసిస్టర్ అది చెక్స్ అని చెప్పేసి అట్లనే వస్తుంది. కాకపోతే పోతే పోని మోడరేషన్ అయితే అని కాకపోతే కాకపోని నాకు డైలీ వ్లాగింగ్లో డిలే వద్దు, మళ్ళీ వ్లాగ్ డిలే అయినట్టు అది అయినట్టు అవసరం లేదని చెప్పేసి నేను పబ్లిష్ చేసిన. సో అదనమాట ముచ్చట. ఆ బ్లాగ్ పబ్లిక్ చేసినాను. అండ్ ఇప్పుడు మిగిలిన స్టెప్ కౌంట్ అవుతుందో 4,000 స్టెప్పులు అవి ఇప్పుడు వేస్తాను. తినేసినాను. అమ్మ ఇతర ఈ పెట్టుకున్న నూనె కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు కదా, గిద్దదనే పెట్టుకున్నా. అది ఎటుకలకి ఏం సరిపోనే లేదు. అందుకే జ్వరం మళ్ళీ గడ్డి అనిపిస్తుంది. పీసు కూర్చున్నా. అరే భాయ్ సాబ్, నేను గుడ్ నైట్ డ్రింక్ మర్చిపోయినా. హల్దీ కా దూద్ విత్ ఘీ అది మర్చిపోయి నేను పండుకోనిక పోయినా. అట్ట మర్చిపోతాను నేను. దానివల్ల చాలా మిస్ అయిపోతాయి. ఇప్పుడు క్యారీసులు మిస్ అయిపోతాయి, అది మిస్ అయిపోతాయి, ఇది మిస్ అయిపోతాయి. హౌ కమ్ యూ మర్చిపోవడం ఇంకా నవ్వింది. ఇట్స్ వెరీ బ్యాడ్ బ్రో, ఇట్స్ వెరీ బ్యాడ్. డోంట్ రిపీట్ ఇట్ అగైన్. ఐమ్ సారీ మై బ్రదర్, ఐమ్ సారీ. ఐ వోంట్ రిపీట్ ఇట్ అగైన్. చెప్పేసుకున్నా నాకు ఇట్లనే సార్ చాలా సార్. అంటే ఒక్కనే ఉంటా కదా. సో నాతో నేనే మాడుకుంటా, నాతో నేనే చేసుకుంటా. ఐ స్పీక్ అలాట్ విత్ మై సెల్ఫ్. అందుకే నాకు నేనంటే చాలా అండర్స్టాండింగ్, అంటే క్లారిటీ. ఎందుకంటే నాకు ఏం కావాలి అనేది నాకు కొంచెం బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఐ టాక్ మోర్ విత్ మై సెల్ఫ్. పీపుల్ థింక్స్ దట్ ఐ హావ్ మెంటల్ పేషెంట్, బట్ యా ఎరగడ కొనసాగు వచ్చిన అది వేరే విషయం అనుకోరు. కాకపోతే యా లెట్స్ డ్రింక్ మై లాక్టోస్ ఫ్రీ మిల్క్. అంబుల్ ప్లీజ్ స్పాన్సర్ మీ. అండ్ మిల్క్ బాయిల్ చేయడం అనేది ఇట్స్ ఎన్ ఆర్ట్. ఓకే, కొంచెం ఇట్లా చూసి ఇట్లా జరిగే వరకు పొంగిపోతాయి. అట్లా దునియా సార్లు అయింది నాకు. నజర హట్టీతో దుర్ఘటన ఘటీ బెట. నజర హట్టీతో దుర్ఘటన ఘటీ. అది దీనికి నిజంగా ఏందో ఏమో, ఇది సెన్స్ చేస్తుందా, దీనికి సెన్సార్లు ఉంటాయి ఆ పాలకి తెలియదు ముచ్చట. కానీ ఇట్లా చూసుకుంటున్నాను చెప్పి ఏమీ కాదు మంచి కొంచెం ఇట్లా 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 నజర పోయింది ఆ పక్క కంటే కథం బుర్ర అప్పటిదప్పుడు ఇట్లా అయిపోయింది. చూసినా అయిపోయింది, అప్పటిదప్పుడే పొంగిపోతాయి. చాలాసార్లు అయింది ఇట్లా, చాలాసార్లు, దునియా సార్లు. ఎస్. సో అయితే ఈ పాలల్లో ఇప్పుడు మనం ఈ నెయ్యి అండ్ ఈ ఘీ నెయ్యి అండ్ ఘీ ఏందిరా పిచ్చిపోకను నేను రా. సో నెయ్యి అండ్ పసుపు వేస్తాం కదా. అయితే నీకు చక్కెర అవసరం పడదు, కానీ టేస్ట్ ఒక బాదం పాలు తాగినటువంటి టేస్ట్ వస్తుంది అనమాట. ఫ్లేవర్ నిజంగా బాదం పాలు తాగినటువంటి ఫ్లేవర్ వస్తుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, తాగురు మీరు. మంచి డ్రింక్, గుడ్ డ్రింక్ ఫర్ హెల్త్. సో తాగేసి పడుకుంటా, మీరు కూడా పడుకోండి. ఓకే, నాకు గుడ్ నైట్. రేపు పొద్దుగాల మాట్లాడతా. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से।